పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాము. నమస్తే అన్న. నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరస్పర దాడులు చేసుకుంటే కాంగ్రెస్ని ఎందుకు మధ్యలో లాగుతున్నారు? అంటే కాంగ్రెస్ వాళ్ళే ఇదంతా చేపిస్తున్నారు, వెనకాల ఉండి వాళ్ళే నాటకాలు ఆడిస్తున్నారు అని అంటున్నారు విపక్షాలు. దీనిపైన మీరేమంటారు? డ్రామాలు ఆడడానికే బీఆర్ఎస్ పార్టీకి పెడెంట్ రైట్స్ ఉన్నాయి. 2009లో కానివ్వండి, 2004లో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి. కేసీఆర్ డ్రామా కంపెనీలో వీళ్ళందరూ ప్రేక్షక పాత్ర, ప్రత్యక్ష పాత్ర, పరోక్ష పాత్ర అంటారు. అన్నీ సూర్యనారాయణ కంపెనీలు అలా వీళ్ళు చాలా సిద్ధాస్తులు. ఇప్పుడు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీని మర్చిపోతారో, ఎక్కడైతే టీఆర్ఎస్ పదాన్ని మర్చిపోతారో, ఎక్కడ కేసీఆర్ అనే వాదన మర్చిపోతారో అప్పుడు తీసుకోవడానికి కావాలని ఇది పంచాయతీ, ఈ డ్రామాలు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్కి సంబంధం ఇందులో చెప్పండి. ఎవరు మాట్లాడుకుంటున్నారు? దమ్మ వరకు ఉంది, దమ్మవరు చూపించుకోవాలి, మీకు మీరు చూపించుకోవాలి. తొలలు కొట్టుకుంటున్నారు, మీరు తొలలు కొట్టుకుంటారు. ఆంధ్ర తెలంగాణ ఎవరు అంటున్నారు? మీరే అంటున్నారు. అన్నీ మీరే మాట్లాడి, అన్ని ముచ్చట్లు మీరే చెప్పేసి, ఇష్టమైన కబుర్లు మీరే మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో మంచిగా గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాల పూజలు, వ్యవస్థ మంచిగా నడుస్తుంది. అంత శాంతి భద్రతలు బాగా నడుస్తున్నాయి. అందరు పూజలు చేసుకుంటూ అందరు ఒక్క పొద్దులో మంచిగా ఉన్నారు, చేసుకుంటే బాగుంది. ఈ 2 రోజుల నుంచి కచరా చేసి టీవీలంతా. కచరా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అంటే కచరాని ఎవరు అంటున్నారు మీరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన అంటున్నారా? వాళ్ళే మరి అంత కచరా పనులు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయి. ప్రతి మండపాల్లో పోలీసు శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయి, నిమజ్జనం అయ్యేంత వరకు ఎట్లా ఉండాలి, దాని తెల్లారని మిలాదు నబి ఉన్నది. అరే ఆ వ్యవస్థ నడుపుతుంటే కావాలని ఈయన మీద తొలగొట్టుకుంటా, నువ్వు రారని చూసుకుంటా, మాకేం సంబంధం? అవి ఒక దంగాలు ఇస్తాం, కొట్టకపోయి ఎంత మాకు తెలుస్తుంది. ఓపెన్ గ్రౌండ్ ఇస్తాం వాళ్ళల్లో జాకే. అరే కొంతమంది తెలుగులో పాడలేదు వీళ్ళకు. హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. కావాలనే దీని ప్రతిష్ట దెబ్బతీయాలి, ఆంధ్ర తెలంగాణను తీసుకురావాలి, కొట్లాటలు చేసుకోవాలి అని కావాలనే ప్లాన్ చేశారా బీఆర్ఎస్ వాళ్ళు? 100% ఎందుకు అంటే కొన్నిసార్లు కొన్ని వ్యవస్థల కాంగ్రెస్ పార్టీ పేరు ఎక్కడ బాగొస్తుందో, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎక్కడ ముందుకెళ్తుందో, కాంగ్రెస్ పార్టీ అంచనా ఎక్కడ ముందుకు వస్తుందో అప్పుడప్పుడు కేసీఆర్ వాళ్ళ యొక్క పంచతంత్రాలు ఉంటాయండి. 5-6 మంది అవలగన్లు వాళ్ళు ఏదో చిల్లరమల్లో కబుర్లు చెప్పేస్తారు, దానికి ఈయన ఇంప్లిమెంట్ చేపిస్తూ ఉంటాడు. వ్యవస్థని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ముందుకెళ్తూ ఉంటే ఈ చిల్లర పనులు చేసుకుంటా హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ పేరుని మంట కలుపుకుంటా, అరే బాబు నువ్వు కరీంనగర్ నాకు కొట్టించుకోపో, నీకేం సంబంధం హైదరాబాద్లో? కౌశిక్ రెడ్డి నీకేం సంబంధం? నీకు ఏం చేసావు నువ్వు? ఊర్లో చింతకాయ లేదు, పట్టణం గురించి పచ్చడినట్టు ఎందుకు అవన్నీ? ఇప్పుడు కొందరు అంటున్నారు, అంటే పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కేసీఆర్ కూడా విజయనగరం మూలాల నుంచి వచ్చిన వాడే అంటున్నారు. దానిపైన మీరేమంటారు? నిజమని చెప్తున్నాను. కేసీఆర్ తెలంగాణ వాదన మీరు చేసినారు. కేసీఆర్ పూర్వీకులు అందరూ విజయనగరం వలస వచ్చిన వాళ్ళని మేము అంటున్నాము. అది నిజం కాదా చెప్పండి? అది నిజంగా ఉంది కాబట్టి, ఆ వ్యవస్థ నిజంగా ఉంది కాబట్టి ఆ మాట వచ్చింది. ఇప్పుడు వీళ్ళే ఎక్కడో పరాయి పంచన వచ్చి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో వచ్చి చేసిన తర్వాత ఇక వేరే వాళ్ళు వచ్చి వీళ్ళు ఆంధ్ర తెలంగాణ అంటున్నాడు. వీళ్ళు ఎక్కడ కౌశిక్ రెడ్డి చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే అంటే కేసీఆర్ కూడా వెళ్ళిపోవాలా తెలంగాణ వదిలిపెట్టి? చెప్పవచ్చు. అదే పరోక్షంగా ప్రత్యక్షంగా. కేసీఆర్ అనేవాడు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఆయన పెద్దరికంగా ఏదో మాట్లాడి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆంధ్ర వాదాన్ని, తెలంగాణ పదాన్ని ముందు తీసుకొచ్చి నేనే తెలంగాణ మోస్తున్నా, మళ్ళీ ఏదో ఒకటి కబుర్లు లేకపోతే కాలక్షేపం అన్నట్టు ఆ విషయాన్ని మాట్లాడడానికి ఏదో మాట్లాడితే ఏదో అయిపోతుంది, నేను ఉన్నానని చూపించుకొని తప్ప వాళ్ళు పట్టించుకో నాదులు లేదు, వాళ్ళు పట్టించుకో పేపర్ కూడా లేదు.